బయట వాళ్ళ మీద కోపం కడుపు మీద చూపిస్తాడు వీడొకడు. లేనన్న కొంచెం అన్నం తిని పడుకో. మీ హీరో వాళ్ళ అమ్మతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మంది ఎవరా? అన్నా ఏంటన్నయ్య మందులు తీసుకెళ్తాను? అమ్మకు బాగాలేదా? మా అత్తమ్మక అయ్యమ్మ పిలిచారంట. కొంచెం ఈ చీటీలో మందులు తీసుకురావా. ఇంకెన్నెళ్ళమ్మా ఈ సమస్య గురించి మీ అబ్బాయి రాసి పెడతారు. చెప్పేయచ్చు కదా మీ అబ్బాయికి. నా ఒంట్లో ఊపిరినంత వరకు ఆ అబ్బాయి దగ్గర దాచిపెట్టాల్సిందే పరిస్థితి. అది కాదమ్మా, ఈ వయసులో కూడా తోట పని మీరే చూసుకుంటున్నారు. మీ అబ్బాయికి అబ్బాయి చెప్పి మీరు రెస్ట్ తీసుకోవచ్చు. నేను బతుకున్నంత కాలం నా సమస్యను వాడికి తెలియనివ్వను. గత 4 సంవత్సరాలుగా మీ అత్తమ్మకి ఆరోగ్యం బాగా నెల నెల మంది నేను తీసుకొస్తాను. ఈ విషయం మీ బాగా కూడా తెలియదు. ఇందాక మీ అత్తయ్యని తోట దగ్గర కలిసిస్తున్నాను. ఈ విషయం ఎవరు చెప్పడున్నారు. అయినా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ బావకి తన అమ్మ విలువ అర్థం కాదు చెప్తామని. మీ బావకి చెప్పు. బావా ఎక్కడున్నావు? ఓయ్ ఏంటి రమ్మన్నావు? ఎప్పుడు రమ్మన్నాను? ఎప్పుడు వచ్చావు బావా? నువ్వు ఫోన్ చేసినప్పుడు పక్క ఊర్లో ఫ్రెండ్ గారి దగ్గర ఉన్నా, అందుకే లేట్ అయింది. నువ్వు ఉండాల్సింది పక్క ఊర్లో నా ఫ్రెండ్ దగ్గర కాదు, మీ అమ్మ దగ్గర. ఇప్పుడు ఏమైంది? అత్తమ్మకి ఏం కాకూడదని నా బాధ. నాకు విషయం చెప్పు బావా. ఏ రోజైనా మనస్ఫూర్తిగా మీ అమ్మతో మాట్లాడావా? రమ్మని చెప్పి ఏదేదో మాట్లాడతావేంది? అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసా నీకు? అమ్మకి ఏమైంది? అప్పుడప్పుడు తలనొస్తే టాబ్లెట్ వేసుకుంటుంది. అవి ఎందుకు వాడుతుందో తెలుసా? అత్తమ్మకున్న ఆరోగ్య సమస్య వల్ల ఇంకెంతో కాలం బతకదు. నేను బతుకున్నంత కాలం నా సమస్యను వాడికి తెలియనివ్వను. ఇలా డబ్బులు ఏమన్నా మా అమ్మ పెద్ద మెడికల్ షాప్ పెట్టిందిగా. నీ చిన్నప్పుడే మీ నాన్నగారు చనిపోతే నేను ఎంతో కష్టపడి పెంచింది. నీకు బైక్ కావాలంటే బైకు, ఖరీదైన బట్టలు, ఖరీదైన ఫోను, నీకు కావాల్సినవన్నీ కొనిచ్చింది. నువ్వు కాలేజీలో చేరుతానంటే 5 లక్షలు కట్టింది. కానీ నువ్వేం ఆ కాలేజ్ బాగాలేదని మానేసావు. నిన్ను ఒక్క మాట అయినా అనిందారా? ఏ రోజైనా నీకు ఆ పని చేయి ఈ పని చేయని చెప్పిందా? కష్టం తెలియకుండా పెంచినమ్మని నీ ప్రవర్తనతో కష్టపెడుతున్నావు కదరా. అయినా అమ్మకి వయసుతో పని ఉండదురా. నేను ఉన్నంతకాలం వాడికి చేసి పెడుతూనే ఉంటాను. నేనుండి మీ అమ్మ కోరుకునేది ప్రేమగా అమ్మ అనే పిలుపు మాత్రమే. నేను ఎంత కష్టపడినా వాడు అమ్మ అని పిలిస్తే చాలు, నా కష్టాలన్నీ మర్చిపోతాను. ఇంక నువ్వే ఆలోచించుకో బావా.
దేవుడా, మా అమ్మ నాకు తెలియకుంటే నిజం దాపెట్టిందా? మా అమ్మ ఆరోగ్యం బాగున్నట్టు చూడయ్యా, నాకు ఒక్క అవకాశం ఇయ్యయ్యా భగవంతుడా. ఈ కథలో హీరోయిన్ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైంది నాన్న? అమ్మ అన్నయ్య ఇంట్లో లేకపోయేసరికి నిద్ర రావట్లేదా? అదేం కాదమ్మా, ఏదో ఆలోచనలు అంతే. నాన్న, నువ్వేమో ఇంట్లో హ్యాపీగా టీవీ చూస్తున్నావు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? ఏమైంది సత్యవతి? నీ పరువు తీసిందని ఎప్పుడు అత్తమ్మని ఆడబోసుకుంటూ ఉంటావు. ఈరోజు అత్తమ్మే లేకపోతే అన్నయ్య మనకు దక్కేవాడు కాదు. అదేంటి అన్నయ్య మనకు దక్కపోవడం ఏంటి? ఏమైందా? అయితే ఈ విషయం చెప్పాల్సింది అమ్మతో కాదు, నాన్నతో. నాన్న, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒక మాట చెప్తున్నా. మనం జీవించేది 4 గోడల మధ్య, కానీ బయట నలుగురు ఏమనుకుంటారా అని ఇంట్లో బంధాలని తెంచేసుకుంటున్నావు నాన్న. ఒకసారి మీరే ఆలోచించండి. ఏమైంది నాన్న? నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. అవునమ్మా, కోల్పోయాను, చాలా కోల్పోయాను. మీ కంట్లో కన్నీరా? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది నాన్న? నేను ఎప్పుడు మీ కంట్లో కన్నీరు చూడలేదు నాన్న. ఎలా చూస్తావు సత్యవతి? పొరువనే ముసుగు వేసుకుని గుండెను బండరాయి చేసుకుని బతికాను. ఇప్పుడు ఆ బండరాయి కన్నీట్లా కరిగి బయటకు వస్తుంది. మా అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కులంలో బరువు తక్కువని అక్కను దూరం పెట్టారు. చివరికి భర్త చనిపోయే కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోలేదు. నాన్న నాకు ఇచ్చిన ఆస్తి మొత్తం బిజినెస్ లో పెట్టి కోల్పోయాను. అయినా నాన్న అక్కకిచ్చిన 15 ఎకరాలు కూడా నాకే రాసిచ్చిందమ్మా. అమ్మ సత్యవతి, ఒక రకంగా చెప్పాలంటే మనం ఉంటున్న ఈ ఇల్లు, మనం తింటున్న తిండి అంతా మా అక్క పెట్టిన భిక్షేనమ్మా. అది నా మనసుకు తెలిసినా కానీ ఏనాడు మా అక్కను మనసారా పలకరించిన పాపాన పోలేదమ్మా. అయినా నా కొడుకును కాపాడింది. నేను చేసిన పాపానికి ఇప్పుడే వెళ్ళి మా అక్క పాదాల మీద పడి క్షమించక్క అని బోర్ని ఎడవాలనుందమ్మా, ఎడవాలనుంది. కాదు, అదొక్కటి సరిపోదు. రేపు మీ అమ్మ అన్నయ్య వచ్చిన తర్వాత మనందరం కలిసి మా అక్క ఇంటికి వెళ్ళి నా కూతురు నీ కోడలుగా చేసుకోమ్మా అని ప్రాధేయపడతానమ్మా. నిజమా నాన్న? నిజమేనమ్మా, నిజమే. సత్యవతి, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో అమ్మా వెళ్ళి. సరే నాన్న. ఆ రాత్రి తన అక్క మీద ఉన్న ప్రేమను తన కూతురితో పంచుకున్నాడు. ఓ, అయితే మొత్తానికి విలన్ మారిపోయాడు అనమాట. మొత్తానికి కథ సుఖాంతమైనట్టే కదా. ఇంకా ముందుంది అసలు కథ.
అమ్మా అమ్మా అమ్మ నీ పిలుపు ఇంత బాగుంటుందని నాకు ఈరోజు తెలిసిందమ్మా. కానీ అమ్మ నీ ప్రేమగా నేను ఏనాడు పిలవలేదు. చిన్నప్పుడు నా మీద ఎలా ప్రేమ చూపించావో ఇప్పటికీ నా మీద అలాగే ప్రేమను చూపించావమ్మా. నన్ను కన్న పాపానికి చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నావమ్మా. నాకు మాత్రం ఏ కష్టం లేకుండా పెంచావు. చిన్నప్పుడు మా అమ్మ చిన్నమ్మ వస్తుందని చెప్పి అన్నం తినిపిస్తే పెద్దగా అబద్ధం చెప్పిందని అనుకునేవాడిని. కానీ కన్న కొడుకు కోసం కడుపు నింపడానికి అమ్మ అబద్ధమైన ఆడుతుందని చెప్పి గ్రహించలేను మూర్ఖుని నేను. రేపటి నుంచి నీకు ఏ కష్టం లేకుండా మహారాణిలా చూసుకుంటామ్మా, మహారాణిలా చూసుకుంటా. ఇంకేముంది, హీరో విలన్ ఇద్దరు మారిపోయారు. అమ్మ ఇంకా లేవలేదు కదా, అమ్మకి టీ అంటే ఇష్టం కదా. ఈరోజు నా చేతితో టీ చేసి మా అమ్మకి తీసుకెళ్తా. అమ్మా సత్యవతి, రెడీనమ్మా? రెడీ నాన్న. అమ్మను కూడా త్వరగా రెడీ రమ్మను. సరే. చాలా కాలం తర్వాత అక్క దగ్గరికి వెళ్తారు కదమ్మా, కంగారుగా ఉంది. అత్తమ్మని చూడగానే మీ కంగారంతా పోయి ప్రశాంతంగా ఉంటారు. అయినా నాన్న, అన్నయ్యని కాపాడితేనే కానీ మీ అక్క విలువ మీకు తెలియలేదా? ఇంత దూరంగా ఎలా ఉండగలిగారు నాన్న? ఆ దూరం దగ్గర చేయడానికేనమ్మా మనందరం ఇప్పుడు వెళ్తున్నాం. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మాని పిలుస్తున్నమ్మా, లేమ్మా, నీకోసం టీ చేసుకొచ్చినమ్మా. అమ్మా 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 టీ చేసుకొచ్చినమ్మా. అమ్మా 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 ఒకసారి లేమ్మా. అమ్మా అమ్మా అమ్మ ఏమైందమ్మా, ఒకసారి చూడమ్మా, నన్ను చూడమ్మా. అమ్మా 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 నన్ను క్షమించమ్మా. అమ్మా 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 ఒక మూరుకుని కన్నావమ్మా నువ్వు. చూసు చూసు నీ ప్రాణాలు నేనే తీసినమ్మా, నీ ప్రాణాలు నేనే తీసినమ్మా. నా వల్ల నీ ప్రాణం పోయిందమ్మా. బతికున్నప్పుడు అమ్మని ప్రేమగా పిలవలేకపోయాడు. ఇప్పుడు ఎంత అరిచి పిలిచినా అమ్మ తిరిగి రాదు. అమ్మా నాకు ఈ శిక్ష పడాల్సిందే అమ్మా. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ నాకు అర్థం కాలేదమ్మా. తండ్రి లేకున్నా కానీ నాకు ఏ కష్టం లేకుండా పెంచినవమ్మా. అమ్మా నీ విలువ తెలుసుకునే టయానికి నా కాంచి దూరం అయిపోయినావమ్మా.
అమ్మా 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 నాలంటాడు ఏ తల్లికి కొడుకులకు పుట్టొద్దమ్మా. అమ్మా ఒక్కసారిలే అమ్మా, అమ్మా ఒక్కసారిలే అమ్మా, అమ్మా నువ్వు ఇన్ని రోజులు గోళీలు వేసుకుంటుంటే తలనొప్పి గోళీలు అనుకున్నా కానీ నీ ప్రాణం తీసే జబ్బు నీలో ఉందనుకోలేదమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను మాట్లాడనమ్మా. అమ్మా అమ్మా నా వల్ల చనిపోయావమ్మా నువ్వు. అమ్మా అమ్మా చనిపోయారు. అయ్యో అర్జెంటుగా ఈ మాట మా బాబుకు చెప్పాలి. వెళ్ళగానే అక్కయ్యతో ఏం మాట్లాడాలి? వెళ్ళగానే అక్కయ్య కారు మీద పడిపోతాను. అక్క నన్ను క్షమిస్తుందంటావా? ఏమో. ఏంటి నాన్న మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అదే సత్యవతి, అక్కయ్య దగ్గరికి వెళ్తున్నాం కదా, కొద్దిగా కంగారు ఎక్కువగా ఉంది. అత్తమ్మని చూడగలనే మీ కంగారంతా పోయి ప్రశాంతంగా ఉంటారు. అయినా నాన్న అన్నయ్యని కాపాడితేనే కానీ అత్తమ్మ విలువ ఏంటో తెలియలేదా మీకు? సత్య, నువ్వు నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. అందరూ నేను సత్య సత్య అని పిలుస్తారు, మీ నాన్న మాత్రం సత్యవతి అని పిలుస్తారు. మీ అత్తమ్మ పేరు గంగావతి, నీకు ఆ పేరు కలిసేలాగా సత్యవతి అని పేరు పెట్టారు. నిన్ను ప్రేమతో సత్యవతి అని పిలుస్తూ వాళ్ళ అక్కతో తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఆనందపడుతూ ఉంటారు. ఏంటి నాన్న అత్తమ్మ మీద ఇంత ప్రేమ గుండెల్లో పెట్టుకొని ఇన్నాళ్ళు దూరంగా ఎలా ఉండగలిగావు? ఆ దూరాన్ని దగ్గర చేయడానికేనమ్మా మనందరం వెళ్తున్నాం. ఇప్పుడు బావా బావా బావా, దుర్గా వచ్చినట్టున్నాడు. ఏ విషయం రా? మీ అక్క చనిపోయిన విషయం బావా. ఏం మాట్లాడుతున్నావురా గాడిదా? శుభవాణి ఇన్నాళ్ళకి మా అక్కింటికి వెళ్తుంటే ఈ దరిద్రం కొట్ట మాట్లాడరా? నేను చెప్పేది నిజం బావా, నేను అక్కడి నుంచే వస్తున్నా. ఏంటి వీళ్ళు బయట ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు? ఏముందిలే, మా తమ్ముడేదో బయట వెదవ పని చేసి ఉంటాడు, అయినా మనకెందుకు. మధు మధు రెడీ అయ్యావా? అక్క నాన్న నాన్న ఏమైంది నాన్న? మీ అత్తమ్మ చనిపోయింది. అంతే నాన్న.
లేమ్మా అమ్మా. అరే అమ్మ ఇంక మనకి లేదురా అమ్మా, లేమ్మా. అరే అమ్మకి ఏం కాదురా, అమ్మ లేచదురా. అయ్యగారు ఇప్పుడే వస్తా. వాడికి అమ్మ గుర్తొచ్చినట్టుంది. మా అమ్మా, ఏంట్రా? అమ్మా, నేనేమన్నా తప్పు చేసి నన్ను క్షమించమ్మా. ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు, పనికి వెళ్ళొస్తా. నేను అయ్యగారికి ఫోన్ చేసి చెప్పినాక వీడిని ఏదో మాయ చేసి మార్చేసినట్టుంది అయ్యగారు.